రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదిపట్ల వద్ద ఓఆర్ఆర్ పై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు బలంగా ఢీకొట్టింది. దీంతో అక్కడ ప్రమాద స్థలంలో మరణాలు కూడా సంభవించాయి. అయితే మనం పరిస్థితి చూస్తున్నాం, అక్కడ పూర్తిగా రోడ్డు పైన ఏదైతే యాక్సిడెంట్ అయిన దృశ్యాలను అయితే మనం ప్రస్తుతం చూడడం అయితే జరుగుతుంది. పోలీసులు అయితే రెస్క్యూ ఆపరేషన్ అయితే చేపట్టారు. పోలీసులు వచ్చి అక్కడ వారికి సంబంధించిన వివరాలను కూడా సేకరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మాత్రం అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఇక మృతులను కావలి బాలరాజు, గూగులోత్ జనార్దన్, మాలో చందులాల్ గా తెలుస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ప్రమాదంలో కారు నుజ్జునుజ్జైపోయింది. మృతి చెందిన వారి డెడ్ బాడీలను పోస్ట్ మార్టం నిమిత్తం మార్చరీకి తరలించారు. కారులో చిక్కుకొని తీవ్రంగా గాయపడిన ఒకరిని ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి అయితే విషమంగా ఉందని సమాచారం అందుతుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఏలే గానీ అమ్మ మీరు ఇక్కడ ఎమ్మెల్యే ఉంటారు, చిన్న పని కాదు అన్న. నలుగురు బాడీ చనిపోతే ఈ డాక్టర్ ఇంత ఉనికి పలుకు లేకపోతే ఎట్లన్న వాళ్ళు. ఇసుక ఆదిపట్ల ప్రమాద మృతులను పోలీసులు ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే పోస్ట్ మార్టం చేసేందుకు అక్కడ ఒక్క డాక్టర్ కూడా లేరు. ఆసుపత్రికి వచ్చిన మహబూబాబాద్ మాజీ ఎంపీ మాలోతు కవిత పరిస్థితిని చూసి చలించిపోయారు. ప్రమాదం జరిగి గంటలు గడుస్తున్న డాక్టర్లు ఎవరూ రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత డాక్టర్లతో ఫోన్లో మాట్లాడిన కవిత డాక్టర్ల నిర్లక్ష్యపు మాటలపై మండిపడ్డారు. ఏలే గానీ అమ్మ మీరు ఇక్కడ ఎమ్మెల్యే ఉంటారు, చిన్న పని కాదు అన్న. నలుగురు బాడీ చనిపోతే ఈ డాక్టర్ ఇంత ఉనికి పలుకు లేకపోతే ఎట్లన్న వాళ్ళు. ఎస్ఐ సూపరింటెండెంట్ ఇంటికి పోయే పరిస్థితి వస్తారన్న. అది మా దగ్గర బరుస్తుండరు. అవసరం అంటే 8 గంటలకు వచ్చి ఉండాలి. బాడీలో 6 గంటలకు వచ్చినట్టు ఇక్కడికి. ఎక్కడైనా డాక్టర్ లేని, పోలీసులు లేట్ విషయం కానీ ఇక్కడైతే డాక్టర్దే లేట్ ఉంది. ఏం మీరు గవర్నమెంట్ లో మీరు ఆ మాట నేనేం చెప్పయ్యా. అన్న నువ్వు ఫస్ట్ కంప్లీట్ చేయించండి. పాపం చాలా దూరం పోవాలి వాళ్ళు. నేను అయ్యే వరకు పోనీ నీడే ఉంటే మీరు పంపించండి ఫస్ట్ వాళ్ళని. కవిత ఎక్స్ఎంపీ మాట్లాడుతున్నా. ఇంకేదన్నా ఏం లేదు. ఇప్పుడు మీ ఇబ్రహీంపట్నంకి వచ్చిన ఈ గవర్నమెంట్ హాస్పిటల్ మీ సిఐ గారు కూడా ఇక్కడ ఉన్నారు, రాఘవేంద్ర రెడ్డి గారు. మా ఇవాళ మార్నింగ్ యాక్చువల్లీ మొయినాబాద్ దగ్గర యాక్సిడెంట్ అయిందంటే మా కాన్స్టిట్యూన్స్ వాళ్ళకి 2 యాక్సిడెంట్ చనిపోయిందండి. మీకు డాక్టర్స్ ఎవరు రెస్పాన్సిబుల్, అసలు ఎవరు పట్టించుకోవట్లేదు ఇక్కడ. ఎక్కడన్నా అసలు మీరు సూపరింటెండెంట్ తో ఇక్కడ సంబంధించిన డాక్టర్ తో మాట్లాడితే ఏమంటారు, నాకు యాక్సిడెంట్ అయింది మా వాళ్ళు అడుగుతున్నారు. పోలీసులు అందరూ ఇక్కడ ఉంటారు. పోలీసులు లేడే ఆయన అంటున్నారు. పోలీసులు అందరూ ఇక్కడ ఉన్నారు, సిఐ ఇక్కడ ఉన్నారు, వాళ్ళ కానిస్టేబుల్ అందరూ ఇక్కడ ఉన్నారు. దర్జాపురంకి ఎట్లన్నా మా దగ్గర 300 కిలోమీటర్ దూరం పోవాలి. దగ్గర మా తండా మొత్తం 100 మంది వచ్చి ఉన్నారు ఇక్కడైతే. ఒకసారి సిఐ గారితో ఒకసారి మాట్లాడుకోండి. ఇది మార్నింగ్ టైంలో యాక్సిడెంట్ అయింది సార్. మన లారీ స్లోగా పోయే ప్రాసెస్ లో హిట్ ఇవ్వడం జరిగింది. ఆ లారీ మీద కొన్ని వర్షం పడుతుంది. మొత్తం బండ్ అంతా ఇంకొకటి స్పాట్ గా 4 అయింది, ఒకరేమో ఇంజూర్డ్ సార్. ఆ 4 ఇక్కడ ఇబ్రహీంపట్నం షిఫ్ట్ చేసినాం సార్ హాస్పిటల్కి. ప్లస్ ఇంకొకరేమో గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ నడుస్తున్నాడు. ఒక ఎస్ఐని ఒక కాన్స్టేబుల్ పెట్టాము. కాకపోతే వీళ్ళు కూడా ఆదిలాబాద్ అక్కడక్కడ మొత్తం లాంగ్ రన్ శ్రీకాకుళం శ్రీకాకుళం అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు కొంచెం డాక్టర్ ఒక్కరు కాకుండా 2 ఉంటే పోస్ట్ మార్టం ఫాస్ట్ బయట చేయించినాం. సూపరింటెండెంట్ దగ్గర కూడా ఎస్ఐని పంపించినాం సార్. సూపరింటెండెంట్ డాక్టర్ చెప్పారు బయట చేద్దాం. ఇప్పుడు మీ సిహెచ్ సెంటర్కి వచ్చినప్పుడు మా కాన్స్టెన్స్ వాళ్ళు 2 చనిపోయిన వాళ్ళు 4 మెంబర్స్ చనిపోయారు ఇక్కడ. మీరెక్కడున్నారు? అంటే మీరు లీవ్ లో ఉన్నా కూడా మీ డాక్టర్ చేయాల్సిన పని చేయాలి కదండి. ఇక్కడ నుంచి 300 కిలోమీటర్ దూరం పోవాలి. ఇంత లేట్ చేసుకుంటే ఎట్లా? అవును 6 అయితే 10 బాగా అవుతుంది కదా. అట్లా కాదు, వినండి అన్ని ఎంకరేజ్ చేయాలి, అది కట్టలే. కానీ మీ వాళ్ళు కూడా అలర్ట్ చేయండి అని చెప్తున్నాం. నువ్వు నాకు రూల్స్ రెగ్యులేషన్ చెప్పడం కాదు. ఇప్పుడు మీకే మనకు బాధ ఉండదు, మీకు బాధ ఉండదు కావచ్చు, కానీ అక్కడ దూరం పెట్టి గోసపడుతుంటారు కదా.
అట్లా వినండి మీరు. ఇక్కడ ఎస్ఐ గారు ఇక్కడ ఉన్నారు, వాళ్ళ కానిస్టేబుల్ ఇక్కడ ఉన్నారు. మీ డ్యూటీ డాక్టర్లు ఎవరున్నారు చెప్పండి ఇక్కడ. నేను ఎస్ఐ గారితో మాట్లాడితే ఇంకా డాక్టర్ రాలేని చెప్పారు నాతో. మీరు అడగండి, మీరు ఎస్ఐతో ఒకసారి మాట్లాడండి. మొయినాబాద్ ప్రాంతంలో మహబూబాద్ నియోజకవర్గం మా గూడూరు మండలము, అక్కడ దర్శకన్న సంబంధించిన మాజీ వార్డు మెంబర్ జనార్దన్ చందు అని ఇద్దరు కూడా, అంటే అక్కడ దాదాపు అక్కడ నలుగురు చనిపోయినట్టు స్పాట్ లో తెలిసింది. కానీ దాంట్లో ఇద్దరు మహబూబాద్ ప్రాంతానికి సంబంధించిన మా కార్యకర్తలు. ఈ హుటాహుట సంబంధించిన బాడీస్ ని కూడా ఇక్కడ ఇబ్రాహీంపట్నం సంబంధించిన కేసు సెంటర్ కూడా తరలించారు. కానీ ఇక్కడ నాకు తెలిసినట్టు ఇక్కడ రాగానే చూస్తే డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ సిఐవి ఏసీవీ రెస్పాండ్ అయ్యారు. కానీ ఇక్కడ ఉన్న సంబంధించిన ఇన్ఛార్జ్ డాక్టర్లు కావచ్చు, వాళ్ళ ఇంత కూడా మానవత్వం లేకుండా అసలు ఇటువంటి పట్టించుకోకుండా ఇప్పటి వరకు వాళ్ళు ఎవరు డాక్టర్స్ రాకుండా, ఇప్పుడు ఈవెన్ సిఐ గారితో ఇమ్మీడియట్ స్పాట్ మాట్లాడేది సిఐ గారు ఉండి ఆ సూపరింటెండెంట్ రావట్లేడు అని చెప్పి కనీసం ఈ సిఐ గారే స్వయంగా వెళ్ళి అక్కడ వాళ్ళ ఇంటికి పంపిన దారుణ పరిస్థితి అంటే ఎంత వర్స్ట్ ఉందో చూడండి. ఇమ్మీడియట్ నేను రంగారెడ్డి ఎమ్మెల్యే గారు కూడా వారికి ఫోన్ చేసి ఎమ్మటే కూడా వాళ్ళని పోస్ట్ మార్టం చేయించి ఎమ్మటే వాళ్ళని ఊళ్ళో ఎందుకంటే ఇక్కడ దగ్గర 300 కిలోమీటర్లు దూర ప్రాంతాల్లో వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు చెప్పినట్టు వారు కూడా ఎమ్మటే మేము వారికి సంబంధించిన అధికారులు చెప్తాను. కానీ వాస్తవం ఇక్కడ డాక్టర్ల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడతా ఉంది. ఇంత మానవత్వం లేకుండా ఆయన ఫోన్ చేసి మాట్లాడితే కూడా ఎదురు ఉల్టా మాట్లాడుతున్నారు. కానీ ఆయన ఒక బాధ్యతాయుతంగా ఉద్యోగంలో ఉండి ఆయన చేయాల్సిన పని నిర్వర్తించకుండా పోలీసు వాళ్ళు రావట్లేదు అంత, అంటే వాళ్ళ మీద పడేస్తున్నారు. కానీ ఇక్కడ వచ్చేది మాత్రం అసలు డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే వాళ్ళు వెయిట్ చేసి డాక్టర్ కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. నిజంగా ఈ ప్రభుత్వంలో ఇటువంటి ఏదైతే ఉందో వాళ్ళు ఖచ్చితంగా ఇటువంటి డాక్టర్ మీద యాక్షన్ తీసుకోవాలి, సస్పెండ్ చేయాలి. ఎందుకంటే మనం ఇక్కడున్న దాదాపు సంబంధించిన గిరిజన లంబాడకు సంబంధించిన మా వాళ్ళు ఏడుస్తూ ఉంటే వాళ్ళ బాధ కూడా లెక్క చేయకుండా ఎటువంటి ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయకుండా పట్టించుకోవడం ఉండడం నిజంగా ఇది పూర్తిగా ఖండిస్తారు. ఇక రంగారెడ్డి జిల్లా ఏదైతే ఇక్కడ మనకు యాక్సిడెంట్ కనిపిస్తుంది, దీనికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. ఈ యాక్సిడెంట్ ఏ రకంగా జరిగింది, మార్నింగ్ డ్రైవర్ కంట్రోల్ తప్పి ఈ రకంగా యాక్సిడెంట్ జరిగినట్టు మనం ఇక్కడ చూస్తున్నాం డిస్ప్లేలో. ఇక్కడ పూర్తిగా కార్ ఆగి ఉన్న లారీని వెనక నుంచి డాష్ ఇచ్చింది. ఎయిర్ బ్యాగ్స్ అయితే ఓపెన్ అయినాయి. అయినప్పటికీ అక్కడ ఏదైతే ప్రయాణిస్తున్న వారు అక్కడ స్పాట్ లోనే చనిపోయారు. కార్ లో ఒక పర్సన్ అయితే ఉన్నారు, అతని పరిస్థితి సీరియస్ గా ఉంది. ఇబ్రాహీంపట్నం సంబంధించిన జిల్లా ఆసుపత్రికి అయితే తీసుకెళ్లారు. అక్కడ పేషెంట్ రెడీగా ఉన్నారు, పేషెంట్ పరిస్థితి విషమంగా ఉంది. డాక్టర్స్ ఎవరైనా వచ్చి ట్రీట్మెంట్ ఇస్తారా, కనీసం పోస్ట్ మార్టం చేయడానికైనా డాక్టర్లు ఉంటారా అని చెప్పేసి అక్కడ ఎవరైతే వీళ్ళందరూ పోలీసులు, అక్కడ వాళ్ళకి సంబంధించిన స్థానికులు కూడా అందరు ఇక్కడ మనం ఈ బాక్స్ లో చూస్తున్నాం స్థానికులు ఉన్నారు. పోలీసులు కూడా వచ్చి ఫోన్ చేసినా కూడా ఇబ్రాహీంపట్నం జిల్లా హాస్పిటల్లో పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో మనకి ఇది ఒక నిదర్శనంగా కనిపిస్తుంది. మరోపక్కటి ఎక్స్ ఎంపీ మాలోతు కవిత కూడా అక్కడికి వచ్చేసి ఫైర్ అయ్యారు డాక్టర్ పైన. ఏంటిది దాదాపుగా ఎన్ని గంటలు అవుతుంది, వారు ఎక్కడికో వెళ్లే వారికి ఈ రకంగా అయ్యింది, మీరు వచ్చి చూడాలి కదా అంటే రివర్స్ ఆ డాక్టర్ రివర్స్ లో ఆమెకే మాట్లాడుతున్నారు. కానీ అతను కనీసం అక్కడికి వచ్చేసి ఒక బాధ్యతాయుతమైన ఒక డాక్టర్ గా తన వృత్తి ఏంటో తన బాధ్యత ఏంటో కూడా గుర్తు చేసినా కూడా కనీసం స్పందించిన పరిస్థితి. గవర్నమెంట్ అది కూడా ఇబ్రాహీం జిల్లా హాస్పిటల్ ఎలా పరిస్థితి ఉందో మనకి ఇక్కడ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. యాక్సిడెంట్ జరిగి ఒక పర్సన్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు కాపాడాల్సిన డాక్టర్లు ఫోన్లకు ఈ రకంగా రెస్పాండ్ అవుతారా? ఇదా పరిస్థితి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కనుక్కుందాం. మా కరెస్పాండెంట్ మల్లేష్ ఉన్నారు. ఎస్ మల్లేష్, ఏంటి ఈ సిచ్యువేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇక్కడ ఏదైతే పూర్తిగా మనం యాక్సిడెంట్ అయిన విజువల్స్ ఒక స్క్రీన్స్ లో చూస్తున్నాం, ఇంత దారుణంగా యాక్సిడెంట్ జరిగింది, పరిస్థితి ఏంటి, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది పరిస్థితి విషమంగా ఉంది, ఏంటి డీటెయిల్స్? ఆ డాక్టర్ వచ్చాడా లేదా కనీసం ఇప్పుడైనా? గుడ్ మార్నింగ్ సునీత. రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లపై మన మహబూబాబాద్ మాజీ ఎంపీ మాలోతు కవిత ఫైర్ అయ్యారు. ఉదయం ఆదిపట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని బొంగళూరు గేట్ సమీపంలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడికే మృతి చెందగా వాళ్ళని ఉటావుటిన మన ఇబ్రాహీంపట్నం ప్రభుత్వ హాస్పిటల్కి తరలించిన క్రమంలో ఉదయం 10:30 కావస్తున్న అధికారులు మాత్రం ఎవరు ఇక్కడ పట్టించుకోవట్లేదు. తర్వాత పోస్ట్ మార్టం చేసే డాక్టర్ని కూడా కాల్ చేసినా గానీ అతను కూడా మాకు లేదు, నేను వస్తా లేకపోతే లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. దానిపై డాక్టర్లపై రాకపోవడంపై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయంపై సంబంధిత అధికారికి ఫోన్ చేయగా నిర్లక్ష్య సమాధానం చెప్తున్నారు. అయితే డాక్టర్ రాకపోవడమే కాకుండా పోలీసులు లేరంటూ వారిపై నిందన జరిగింది. అయితే కవిత ఆగ్రహం వ్యక్తం చేసి ఇదే విషయంపై స్థానిక ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి కూడా కాల్ చేసి డాక్టర్ల పనితీరుపై ఏందన్నా ఇలా మాట్లాడితే ఆయన కూడా తక్షణమే స్పందించి నేను కాల్ చేసి ఒకసారి మాట్లాడతాను చెప్తానని చెప్పేసి ఆయన కూడా స్పందించడం జరిగింది.
అయితే పోస్ట్ మార్టం అయ్యేంత వరకు నేను హాస్పిటల్లో ఉంటానంటూ మాలోజి కవిత కూడా మల్లెడ్డి రంగారెడ్డి గారికి చెప్పడం జరిగింది. అయితే మల్లెడ్డి రంగారెడ్డి అధికారుల పనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యం ఉండడం ఏంటని, కనీసం వారి మానవత్వం కూడా లేదని, పైగా ఫోన్ చేస్తే తనకే రూల్స్ గురించి మాట్లాడుతున్నారని కవిత అన్నారు. అయితే మృతదేహాలు తీసుకొని కనీసం 200 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి మేము డాక్టర్లు ఇంకా రాకపోవడంపై ఆమె కవిత చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మానవత్వం చాటాల్సిన డాక్టర్లే ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదంటూ కవిత చాలా ఫైర్ అయ్యారు. రైట్ మల్లేష్, థ్యాంక్ యూ. సో మొత్తం మీద చూస్తున్నాం, గంటలు గడుస్తున్నా పోస్ట్ మార్టం కోసం అక్కడ ఆసుపత్రిలో ఒక డాక్టర్ దిక్కులేని పరిస్థితి ఇబ్రహీంపట్నం జిల్లాలో మనకు కనిపిస్తుంది. డాక్టర్లు, ప్రభుత్వ జీతాలు తీసుకుంటున్న డాక్టర్లు కనీసం అక్కడికి వచ్చేసి కనీసం పోస్ట్ మార్టం కోసం అక్కడ ఏదైతే అక్కడ చనిపోయిన వారి పరిస్థితి ఏంటి, ఏం జరిగిందని అక్కడ కుటుంబ సభ్యులు కూడా అక్కడికి వచ్చి చేరుకున్నా కూడా అక్కడికి కనీసం డాక్టర్లు రాని పరిస్థితి. ఇంత అధ్వానంగా ఉంటుందని ఇప్పుడు మనకి ఇక్కడ క్లియర్ గా సూపరింటెండెంట్ ఏం చేస్తున్నారు, బాధ్యతలు ఈ రకంగా ఉంటాయా, ఇబ్రహీం జిల్లా ఆసుపత్రికి సంబంధించి ఎంత చక్కగా వైద్య సేవలు అందుబాటులో ఉంటున్నాయి, దానికి సంబంధించి కూడా అన్ని మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజను కూడా అడిగి తెలుసుకుందాం. రవితేజ, గుడ్ మార్నింగ్. సిచ్యువేషన్ చూస్తున్నాం, ఇబ్రహీం జిల్లా ఏదైతే పూర్తిగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏదైతే నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు మనకు కనిపిస్తుంది. శవాలు ఉన్నా కూడా పక్కకు కనీసం వాటి పోస్ట్ మార్టం చేయడానికి కూడా దిక్కులేని డాక్టర్లు ఉన్న పరిస్థితి ఇప్పుడు మనం ఇబ్రహీం జిల్లా ఆసుపత్రిలో చూస్తున్నాం. ఏంటి సిచ్యువేషన్ అక్కడ? కనీసం ఎక్స్ఎంపీ వచ్చినా కూడా అక్కడ స్పందించని పరిస్థితి ఏంటి రవితేజ? ఈ రోజు ఆదిపట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో మాజీ ఎంపీ మల్లోత్ కవిత, పార్లమెంట్ కి చెందినటువంటి కొంతమంది తండాకు చెందినటువంటి వారు కూడా ఆ ప్రమాదంలో గాయాలయ్యారు. వాళ్ళు దగ్గర ఉన్నటువంటి ఆసుపత్రికి తరలిస్తా ఉన్నారంటూ కూడా మల్లోత్ కవిత ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకోవడం జరిగింది. సుమారు 8:30 నుంచి 9 ప్రాంతంలో మల్లోత్ కవిత అక్కడికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ డాక్టర్లతో మాట్లాడి ఇమీడియట్ గా ఈ పోస్ట్ మార్టం నిర్వహించి ఎవరైనా గాయాల పాలయ్యి ఉంటే వాళ్ళకి ఇమీడియట్ గా ట్రీట్మెంట్ చేసి వాళ్ళందరినీ కూడా తిరిగి వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించండి అంటూ కూడా వెళ్లి డాక్టర్లను అడిగినప్పటికీ మా సూపరింటెండెంట్ రాలేదు, మా పోస్ట్ మార్టం టీం రాలేదు, ఇంకా ఎవరు కూడా అవైలబుల్ రాలేదు, ఇంత పొద్దుగాల ఈ పోస్ట్ మార్టం చేయడం కుదరదు అంటూ కూడా మల్లోత్ కవిత తోటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది సిబ్బంది సరైనటువంటి సమాధానం ఇవ్వకుండా వాళ్ళు కేర్లెస్ గా మాట్లాడారంటూ కూడా అక్కడ ఉన్న పోలీస్ అధికారులకు ఆ విషయాన్ని తెలియజేస్తూ ఇమీడియట్ గా కాంగ్రెస్ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మల్లెడ్డి రంగారెడ్డికి ఫోన్ ద్వారా సంప్రదింపులు చేసి మీ ఏరియాలో జరిగినటువంటి ప్రమాదము ఇక్కడికి వచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్కడ సూపరింటెండెంట్, ఎక్కడ ప్రభుత్వ వైద్యులు, పోస్ట్ మార్టం టీం అని అడిగితే ఎవరు కూడా దీనికి సమాధానం ఇవ్వట్లేదు. కూడా ఇట్లాగే జరుగుతుందా, ఇంత దరిద్రమైనటువంటి పాలన సాగుతుందా? ప్రభుత్వ ఆసుపత్రిలో వేలాది మంది రోగులు ఏదో ఒక నిత్య అవసరాల కోసం వస్తూ ఉంటారు. కనీసం డ్యూటీ డాక్టర్ లేకుండా నేను వచ్చి ఒక ఎంపీ స్థాయిలో ఉన్నటువంటి మహిళను అడిగితే నాకే సమాధానం ఇవ్వట్లేదంటే ఇంకెంతమంది రోగులకు ఈ రకంగా వీళ్ళు దౌర్జన్యంగా బిహేవ్ చేస్తా ఉన్నారు. దీంట్లో కొన్ని మార్పు తీసుకురండి, దీనిపైన మీరు శ్రద్ధ పెట్టండి, మీరు ఇమీడియట్ గా సూపరింటెండెంట్ తో మాట్లాడి చనిపోయినటువంటి వారికి పోస్ట్ మార్టం, ఈ గాయాల పాలైనటువంటి వారికి మెరుగైనటువంటి ట్రీట్మెంట్ అందించి తిరిగి వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళని అప్పగించండి అంటూ కూడా మల్లోత్ కవిత మల్లెడ్డి రంగారెడ్డితో మాట్లాడుతున్నటువంటి సంభాషణ ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. తను ఒక పక్క ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, ఒక పక్క కాంగ్రెస్ పాలన ఎలా ఉంటుందని చెప్పుకుంటూనే ఒక పక్క మళ్ళీ రిక్వెస్టింగ్ చేస్తూ ఇమీడియట్ గా ఈ ప్రాసెస్ ని స్టార్ట్ చేయమనండి, మీరే సూపరింటెండెంట్ తో మాట్లాడండి, మీరున్నాక కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంత నిర్లక్ష్యంగా వైద్యులు వ్యవహరిస్తా ఉన్నారంటే సాధారణ రోగుల పరిస్థితి ఏంది అంటూ కూడా మల్లోత్ కవిత మాట్లాడుతున్నటువంటి సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రైట్ రవితేజ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్. మొత్తమే పోస్ట్ మార్టం నిమిత్తం అటు ఇబ్రహీం పట్టణ ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాలు ఉన్నప్పటికీ అక్కడ కనీసం డాక్టర్ అయితే దిక్కు దివాన లేదు, పోస్ట్ మార్టం చేయడానికి సిబ్బంది కూడా లేరు అని చెప్పేసిన పరిస్థితి అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం.